రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 36వ సంకీర్తన 10వ చరణము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటలు లేదా దేవుడు మరి మనల్ని ఎరిగి ఉంటే మనము గనుక ఎంత గొప్పవారమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అదేవిధంగా మనము దేవుని ఎరిగి ఉంటే అది ఇంకెంత గొప్పదన్నిత అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఎవరైతే ఆయన ఉత్తముడని రుచి చూస్తారో, ఎవరైతే ఆయన నిజ దేవుడని గమనిస్తారో వారి ఎడల దేవుడు అత్యధికమైనటువంటి కృపను చూపాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. మరి దేవునికి అందరూ తెలుసు, మరి మనము కూడా ఆయన్ను ఎరిగినటువంటి వారముగా ఉండాలి. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి వారముగా అందరూ ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశయం ఉన్నది. మరి మనము నిజ దేవుణ్ణి గ్రహిస్తున్నాము కనుక మన ఎడల ఆయన ఏం చెప్తాడంటే తన యొక్క కృపను ఆయన చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. మరి యథార్థంగా జీవిస్తే, మరి మనము నీతిమంతులుగా గనక జీవిస్తే ఆయన నీతిని మనకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకంలో నీతిగా జీవించేటువంటి వారు చాలా కొద్ది మందే ఉంటారు కదా. యథార్థంగా జీవించేటువంటి వారు బహు కొద్ది మందిగా ఉంటారు. అందులో మనము కూడా ఉండాలి. దేవుని యొక్క పునరుద్ధానము, దేవుని యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చింది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి మనంతట మనం ఏమాత్రం కూడా నీతిమంతులు కాలేము. మనంతట మనం ఏమాత్రం కూడా నీతిమంతులుగా తీర్చబడలేము. మరి మనం నీతిమంతులం ఎలా అవుతాము అనంటే ఆయన రక్తంలో కడగబడుట ద్వారా మనం నీతిమంతులం అవుతాం. ఆయన ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించేటువంటి వారముగా, మనం ఎల్లప్పుడూ కూడా నీతి న్యాయములు జరిగించేటువంటి వారముగా, ఎల్లప్పుడూ ఆయన సన్నిధించేటువంటి వారముగా ఉంటే ఆయన కృప తోడుగా ఉంటుంది, ఆయన నీతి తోడుగా ఉంటాయి, ఆయన దక్షిణ హస్తాలు కూడా మనకి తోడుగా ఉండి నడిపిస్తాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాకనుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. రాజులకు రాజు నీవే ప్రభువా. అయా మీ కృపను తోడుగా ఉంచండి. అయా నేను ఎరిగినటువంటి వారముగా, నీ మార్గంలో పయనించేటువంటి వారముగా కూడా సహాయం దయచేయండి. మీ రక్తం స్వీకరించి నీతిమంతులుగా తీర్చబడేటువంటి ధన్యత మాకు దయచేయండి. యథార్థ హృదయమును మాకు దయచేయండి ప్రభువా. పాపపు స్వభావాన్ని, పాత స్వభావాన్ని మా ఎదురు నుంచి తొలగించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రేపర్లకు మక్కన తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.